ఇప్పుడు గత ప్రభుత్వం కాలేజీలు మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి 50% సీట్లను మేము అమ్మే ఆలోచన చేస్తున్నామని చెప్పింది, అమ్మింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత సీట్ల అమ్మకానికి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పైగా లోకేష్ గారికి సంబంధించిన వీడియో ఒకటి నా దగ్గర ఉంది, పొద్దున మీరు కూడా నాకు షేర్ చేశారు. సో ఆ వీడియోలో ఆయన చెప్తున్న దాని ప్రకారం మేము కొత్తగా మళ్ళీ ఏం విధానం తీసుకురాం, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానాన్ని రద్దు చేస్తాం, పాత పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోవట్లేదు? యాజ్ ఫర్ యూ. అదే నిర్వహణ మేము చేయలేమంటున్నారండి. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు కదా. అదే అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే కపట ఆలోచన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు. ఆ తర్వాత ఫ్యూడల్ స్వభావం కూడా ఉంటుంది అనమాట. ఈ కింద వర్గాలు ఎవరు చదువుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచన ఆయనకు ఉంటుందండి. ఆయన ప్రతిసారి కూడా ఆయన హయాంలో ప్రతిసారి కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రోత్సహించడం జరిగింది. గత పాలనలో ఏంటంటే ఆ ఫీజులు విపరీతంగా 5 రెట్లు పెంచారనమాట. ఉన్న ఫీజులు అప్పుడు దాకా ఉన్నటువంటి బి కేటగిరీ, సి కేటగిరీ ఫీజులని ఎట్ ఏ టైం 5 times పెంచారనమాట. 14 to 19 మధ్యలో ఆ టైంలో ఎక్కువ పెంచారు ఫీజులని. అంటే ఒక సామాన్య ప్రజలు ఎవరో అటు వెళ్ళకూడదు అన్నట్లు ఉందన్నమాట ఆయన యాటిట్యూడ్. అది అటువంటిది. కాబట్టి ఇది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్వహించడానికి వాళ్ళకి ఇష్టపడతలేదు అనమాట. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది, ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చేది ఏమంటే వాళ్ళే పెట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెట్టుకుని ఎట్లాగా వాళ్ళు 50% సీట్స్ గవర్నమెంట్ కి కన్వీనర్ కోటా కింద ఇస్తారు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఇంకా స్థలం ఇవ్వటము, దాని సదుపాయాలు కలుగు చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా అదే కదా, స్థలం ఇచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రైమరీ అంతా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చి 50% మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే ప్రభుత్వం అది వాళ్ళు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కూడా 50% కన్వీనర్ కోటా కింద ఇస్తున్నారు, గవర్నమెంట్ కి ఇస్తారు వాళ్ళు. దీనివల్ల అదనంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మన ప్రభుత్వానికి ఖర్చు, స్థలము ప్రభుత్వం ఇస్తుంది, సదుపాయాలు ప్రభుత్వం కలుగు చేస్తుంది. మనకు వస్తున్న అదనంగా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏముంది? ఏమీ లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడితే కూడా, కేంద్రం నుంచి అనుమతి తీసుకుని కాలేజ్ పెడితే కూడా 50% సీట్లు కన్వీనర్ కోటాలో కన్వీనర్ కోటాకి ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కాలేజీలు, ల్యాండ్ ఇచ్చిన కాలేజీలు, సగం పూర్తయిన కాలేజీలు తీసిపోయి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాంట్లో కూడా 50% మాత్రమే మనం తీసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది పాయింట్, అంతేనా? అవునండి, అవును. బేసిక్ ఏంటంటే గుజరాత్ లో వచ్చేసి 75% తీసుకుంటున్నారండి పీపీపీ మోడల్లో. కన్వీనర్ కోటా 75%. కాబట్టి ఇక్కడ 75% తీసుకున్న ఒక అర్థం ఉంది దానికి. కొంత ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ 75% అన్న డిమాండ్ చేయాల్సింది పోయింది. కేవలం 50%. అది 50% అసలు వీళ్ళు అడగక్కర్లేదు, ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని ఇస్తుంది. ఇంకా వీళ్ళు ఇంకా చేసేది ఏముంది ఇందులో? దట్ ఈస్ మ్యాండేటరీ కదా. అంతే కదా. సో ఇప్పుడు ఒక విషయానికి ఆన్సర్ చెప్పండి వెంకటేశ్వర గారు. ప్రభుత్వం మేము 50% సీట్లు అమ్మితే తప్ప మెయింటైన్ చేయలేమని గత ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు 50% సీట్లు అమ్మితే కూడా మేము అసలు మెయింటైన్ చేసే పరిస్థితిలో లేవని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తోంది. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మెయింటైన్ చేయలేనిది ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా డబ్బులు పెట్టి కట్టి కాలేజీలు ఏర్పాటు చేసి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళు ఎలా రన్ చేయగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి వైబిలిటీ అవుతుంది? వాళ్ళు ఏ రకంగా ఫండ్ రైజ్ చేసుకోగలుగుతారు? వాళ్ళు ఏ రకంగా ఆదాయం తెచ్చుకోగలుగుతారు? అదే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి, వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు చాలా వరకు. అంటే అక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అట్లా ఇస్తుంటారు అనమాట. ఒక డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నారు అనుకోండి, అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం వాళ్ళకి శాలరీ ఇవ్వటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అటువంటివి ఉండవు. వాళ్ళు ఏంటంటే ఆన్ డిమాండ్ ఎంతో కొంత ఇవ్వటం, పూర్తిగా స్టాఫ్ కూడా అక్కడ పూర్తిగా ఉండరు. ఎన్ఎంసి విజిట్ రోజు వాళ్ళు విజిట్ చేసే రోజే అప్పుడు కొంతమంది స్టాఫ్ తీసుకొచ్చి చూపించడం, ఇట్లా చాలా మనం చూస్తున్నాం కదా. ఆ రోజే పేషెంట్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు వస్తారు, ఆ రోజే డాక్టర్లు రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అట్లాంటి జిమ్మిక్స్ చేస్తుంటారండి. అది కాబట్టి వాళ్ళకి రావాల్సిన విధంగా వాళ్ళ లాభాలు పొందుతారండి. ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పేషెంట్స్ దగ్గర కూడా మరి ఫీజు వసూలు చేస్తారు అక్కడ. అది ప్రమాదం కదా, అది పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేయడం కదా.
అదే గవర్నమెంట్ కాలేజీలో ఫీజు వసూలు చేయరు కదా, మొత్తం ఫ్రీగా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది ఆ విధంగా నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు.